హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి. ఈరోజు వీడియో విషయానికి వస్తే మన బ్రీడింగ్ యూనిట్లో పెట్టల్ని పుంజుల్ని ఎలాంటి వాటిని ఎంచుకోవాలనేది మనం టాపిక్ అండి. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ క్వాలిటీ పెట్ట అయితే ఇటువంటి పెట్టలను అయితే మనం బ్రీడింగ్కి అయితే ఎంచుకోవాలండి. ఫస్ట్ దాని తాలూకా ముక్కు దగ్గర నుంచి కాళ్ళు తోక వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. ముక్కు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే గట్టిగా ఉండే ముక్కు అయితే ఉండాలండి. పొడవైన ముక్కు కలిగి స్ట్రాంగ్గా ఉండాలండి. దాని హెడ్ ఫినిషింగ్కి వస్తే హెడ్ మాత్రం మనకి పల్చని తల ఉండి పల్చని బుర్ర ఉండాలండి. హెడ్ మోడ్ అనేది అంత వెడల్పోయింది కాకుండా పల్చని ఫేస్ ఫినిషింగ్ ఉండాలండి. ఇక మెడ విషయానికి వస్తే మెడకట్టు పొడవుగా దృఢంగా ఉండాలండి. మెడకట్టు ఎందుకంటే పోట్లాట విషయంలో అది చాలా ప్రధాన పాత్ర వహిస్తుందండి. తర్వాత ఇంకా వెన్ను బారుకు వస్తే వెన్ను మన తల దగ్గర నుంచి కూడా చూసుకుంటే తోక వరకు వెన్ను అనేది విశాలమైన పొడవైన వెన్నెముక ఉండి తుంటి భాగం నడుము భాగం వెడల్పుగా ఉండాలండి. వెడల్పుగా ఉండాలి. ఇక రెక్క కట్టు విషయానికి వస్తే రెక్కలు విశాలంగా ఉండి రెక్కలు ఫెదర్స్ అయితే చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్న పెట్టల మాదిరిగా మంచి సైజులు ఉండి అలా ఉండాలండి. రెక్క కట్టు అనేది రెక్కల వేకల మధ్యన అమరిక అనేది చాలా 1/1 అలా ఉండాలండి. మనకి అంటారు కదా పెడ రెక్క అనేసి, రెక్క మీదకి రెక్క రావడం కానీ లేకపోతే రెక్కల ఏకల మధ్యన గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకూడదండి. రెక్క ఏక అమరిక అనేది చాలా దగ్గరగా గుచ్చి మాదిరిగా ఉండాలండి, గొలుసు కట్టులాగా. ఇక తోక విషయానికి వస్తే తోక అనేది తోక కుచ్చి అని కూడా అంటారు. తోక కుచ్చి అనేది దానిలో ఉండే ఏకలు ఒత్తుగా ఉండి బలమైన ఏకలు ఉండి మంచి తోక కలిగి ఉండాలండి. ఎందుకంటే పందెం విషయంలో కానీ కోడి ఎగిరి మళ్ళీ భూమి మీద ల్యాండ్ అయినప్పుడు మనకి బ్యాలెన్సింగ్ కోసం తోక అనేది తోక రెక్కలు చాలా ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయండి. ఇక కాళ్ళ విషయానికి వస్తే కాళ్ళు మనకి పసుపు కాళ్ళు ఉండాలండి. పసుపు కాళ్ళు ఉండాలి, నల్ల కాళ్ళు అయినా పర్వాలేదు ఉండి కాలు కూడా దృఢంగా ఉండాలండి. దృఢంగా ఉండి వాటి వేలు వరుస అనేది పంజా మాదిరిగా భూమి మీద అలా మోపాలండి. మూడు వేళ్ళు ముందుకుండి ఒక చిన్న ఫింగరు కత్తి కట్టే వేలు అనేది వెనక్కి ఉంటుంది కదా, అవి కూడా చాలా పంజా మాదిరిగా భూమి మీద అన్ని వేళ్ళు ఆంచే విధంగా ఉండాలి కోడికి. ఇటువంటి లక్షణాలు అయితే కలిగి ఉండాలండి. ఇక కోడి రంగు విషయానికి వస్తే మ్యాక్సిమము ఏక రంగులు ఉండాలండి. అంటే ఒకే రంగు కోడి పెట్ట కానీ పుంజు కానీ మొత్తం ఒకే రంగు కలిగి ఉండాలండి. ఏక రంగుల్ని ఎక్కువ పందెం రాయలు అయితే ఇష్టపడతారు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న పుంజుల మాదిరిగా పుంజుల విషయానికి వస్తే పుంజులు కూడా మినిమం 23 సైజు ఉండాలండి. ఆ అబవ్ ఉండకపోయినా పర్వాలేదు, కానీ 24 ఇంకా బాగా అంత ఎత్తులు అవసరం లేదు. 23 సైజు ఉండాలండి. 23 సైజు ఉండి వీటికి కూడా పెట్ట విషయంలో చెప్పినట్టేనండి, ఫేస్ ఫినిషింగ్ అనేది బాగుండాలి, రెక్క బారు ఉండాలి, వెన్ను షాప్ ఉండాలి, మనకి కాళ్ళు కూడా మంచి బలమైనవే ఉండాలండి. ఇక వాటాల విషయానికి వస్తే మనం మెట్ట వాటం కావాలా, రిచ్ వాటమా, మనకి విడి కాళ్ళ, అది జాతిని బట్టి ఎంచుకోవాలండి. చూడండి, వీడియోలో కనిపిస్తున్న అన్నీ కూడా ఫామ్లో ఉండే నెంబర్ 1 క్వాలిటీ పుంజులేనండి ఇవి. ఇటువంటి పుంజులను అయితే మీరు బ్రీడింగ్ పర్పస్ యూజ్ చేయాలండి. చాలామంది మనకి బ్రీడింగ్ విషయంలో చాలామంది రైతులు కానీ నెక్స్ట్ ఈ ఫార్మింగ్లో ఉండే బ్రీడర్స్ కానీ చాలా వరకు ఏమనుకుంటారంటే మన మకంలో మంచి పుంజు ఉంటే చాలు, ఎటువంటి పెట్టలు వేసినా ఆటోమేటిక్గా పుంజు మంచిదైనప్పుడు పిల్లలన్నీ మంచిగా వస్తాయి అనుకుంటారు. కానీ బ్రీడింగ్ విషయంలో పెట్ట అనేది 100% ప్రధాన పాత్ర వహిస్తుందండి. మంచి పెట్టలను ఎన్నుకోవాలి. మనకు ఒక సామెత ఉంది, తల్లి మేలైతే పిల్ల మేలండి. అట్లా మనకు తల్లి మంచిది ఉండాలి, తండ్రి ఆటోమేటిక్గా అందరి దగ్గర కూడా మనం పుంజులను అయితే మంచిగా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా పెట్టలను కూడా 100% మంచి క్వాలిటీవి, మంచి ఎత్తుండి పెట్టలో మినిమం 20 to 21 సైజు ఉండాలండి. ఒక 3 kgs వరకు ఉండేటటువంటివి, మంచి ఏక రంగు కలిగి రెక్క అనేది మంచి రెక్క బాగుండాలండి, బలమైన రెక్కలు కలిగి ఉండాలి. దాని ఫేస్ ఫినిషింగ్ కూడా చెప్పానండి, సన్నంగా పొడవాటి ముక్కు కలిగి ఉండాలి. కళ్ళు కూడా తెల్లని కళ్ళు ఉండాలండి. చాలామంది మనకి వేరే ఎర్ర కళ్ళు ఉంటే ఎంచుతారండి. ఎర్ర కళ్ళు ఉన్నది మాత్రం తప్పేం కాదు,
కానీ తెల్ల కోళ్ళకి ఎక్కువ డిమాండ్ అండి. మనం ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టుగానే మనం, ఎందుకంటే బ్రీడింగ్ యూనిట్ పెట్టుకుంటున్నామంటే దానిలో అన్ని రకాలు మనం చూసి పెట్టుకుంటే రేపు వచ్చే పిల్లల్ని ఎంపిక చేయరండి. లేదంటే ఎంచుతారు, అలా అది అలాగ ఉంది, రెక్క బాగోలేదు, కాలు బాగోలేదు, కన్ను బాగోలేదు, ఇట్లాంటివన్నీ కంప్లైంట్స్ లేకుండా మనం రేపు పొద్దున్న పిల్లల్ని తీసి జాగ్రత్తగా మంచి రేటుకి అమ్ముకోవాలన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నటువంటి అన్ని అంశాలు కలిగినటువంటి పెట్టల్ని, పుంజుల్ని, ఆ టైపు వాటాలు కలిగినటువంటి పెట్టల్ని మీరు ఫామ్కి పెట్టుకుంటారని మేమైతే చెప్తున్నామండి మన ఫామ్ తరపు నుంచి. చూడండి, క్వాలిటీ విషయంలో అయితే మంచి క్వాలిటీ అండి. ఇటువంటి పెట్టల్ని, పుంజుల్ని మీరు ఫామ్ బ్రీడింగ్ అని వాడినట్లయితే దాని నుండి వచ్చే అవుట్పుట్ కూడా మనకి 100% మంచి పిల్లలు వస్తాయండి. హెల్తీగా ఉండేటువంటి బ్రీడర్స్ని వేయడం వల్ల వచ్చే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉండి మనకి తొందరగా గ్రోత్ వచ్చి అన్నీ కూడా తొందరగా గ్రోత్ వచ్చి మనకు ఒక 10 పిల్లలు పుట్టాయంటే 10 పిల్లలు కూడా చాలా మంచి ప్రయోజకంగా అవుతాయండి. మనకి పెట్టలు అయితేనేమి, పుంజులు అయితేనేమి, పెట్టలు అయితే మనకి బ్రీడింగ్ యూజ్ చేసుకోవచ్చు, పుంజులు అయితే పందెంలో మీరు వేసుకోవడానికి కూడా మంచి మంచి ఇవి వస్తాయండి. చూడొచ్చు మనకి వీడియోలో కనిపిస్తున్న పుంజులు కానీ క్వాలిటీ పుంజులు అండి. ఇటువంటి పుంజులు పెట్టలకు వచ్చేటువంటి బ్రీడర్స్కి వచ్చేటటువంటి పిల్లలు కావాలంటే మన బీజేఆర్ ఫామ్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, విడికాలకు సంబంధించినటువంటి పుంజు చూడండి, పెట్ట చూడండి, అవి ఎంత స్ట్రాంగ్గా ఉండి ఎటువంటి క్వాలిటీ వచ్చాయో చూసుకోవచ్చు మీరు. ఇటువంటి మంచి క్వాలిటీ ఉండే బ్రీడర్స్నే మీరు పెట్టుకోవాలని మన ఫామ్ నుండి అయితే సజెస్ట్ చేస్తున్నామండి. ఇంకా మన ఫామ్ నుండి ఏవైనా వీడియోస్ కానీ, మెడిసిన్ సంబంధించిన కానీ, కోళ్ళకి వ్యాక్సిన్ కానీ, ఏదైనా దానా విషయంలో కానీ ఇంకేదైనా సూచనలు కావాలంటే మాకు మీరు సలహా ఇవ్వచ్చండి. మీ సలహా మేరకు మేము వీడియోస్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. మనది బీజేఆర్ ఫార్మ్స్ అండి, శ్రీకాకుళం జిల్లా, రామజోగిపేట, హెచ్ఎల్ మండలం అండి. క్వాలిటీ పిల్లలండి. క్వాలిటీ పిల్లల కోసం మన ఛానల్ని అయితే సంప్రదించండి. కొన్ని పాజిబిలిటీ ఏరియాస్కి ఉండే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తుంటామండి. చూడొచ్చు, క్వాలిటీ విషయంలో అయితే మంచి క్వాలిటీనే మనం ఫామ్లో మెయింటైన్ చేస్తున్నామండి. ఇటువంటి క్వాలిటీవి మీకు కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లోను, టైటిల్లో నెంబర్ని ఇవ్వడం జరుగుతుందండి. నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. బ్రీడింగ్ విషయంలో ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఫామ్లో ఒక బ్రీడింగ్ రేషియో ఎలా ఉండాలంటే ఒక పుంజుకి ఒకేసారి 5 నుంచి 6 పెట్టలు ఒకేసారి బ్రీడింగ్ అవుతున్న పెట్టలు, గుడ్లు పెట్టేటువంటి పెట్టలు 1:5, 1:6 వేసుకోవచ్చండి. అంటే ఒక పుంజు 6 పెట్టలను వేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ పెట్టలు ఉండేటువంటివి అంటే బ్రీడింగ్ అయ్యేటువంటి పుంజు పెట్టలు కానీ అయినప్పుడైతే మిగతా అన్ని పెట్టలను అయితే పుంజు తొక్కడం కష్టమయ్యి ఇన్బ్రీడింగ్, అది సరిగ్గా బ్రీడింగ్ అవ్వదండి. నాన్ ఫెర్టైల్ ఎగ్స్ వస్తాయి. ఫెర్టిలిటీ లేనప్పుడు ఆ ఎగ్స్ వచ్చాయంటే ఎగ్ అయితే వస్తుంది కానీ దాని నుండి పిల్ల అనేది మనకి ఇదే అవ్వదండి, లోన ఎంబ్రియో ఫామ్ అవ్వదు. లోన పిల్ల ఏర్పడక గుడ్లన్నీ మనకి కరిగిపోవడం జరుగుతుంది. అలాగేంటంటే రైతుకి అనవసరంగా టైం వేస్ట్, దానా వేస్ట్, ఇవన్నీ చాలా లాస్ అయిపోతాడండి. అలాంటిది మేనేజ్ చేసుకోవాలి. లేదంటే బ్రీడింగ్ యూనిట్ని సెపరేట్గా వేసుకోవాలి. ఒకసారి మీకు మకంలో 10-20 పెట్టలు బ్రీడింగ్ అవుతున్నప్పుడు కంపల్సరీగా కూడా 5-6 పెట్టలకు ఒక పుంజు కంపల్సరీగా ఉండాలండి. సుమారు 10 పెట్టలు కానీ అయితే ఒకేసారి పరువు అవుతున్నప్పుడు, బ్రీడింగ్ అవుతున్నప్పుడు కనీసం 2 పుంజులైనా ఉండాలండి. పుంజుల్ని మార్చి కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. అన్ని రంగులు కావాలనుకున్న వాళ్ళు పుంజులను రంగులు మార్చి పెట్టల మీద వేస్తే ఆటోమేటిక్గా పెట్టలన్నీ ఆటోమేటిక్గా కొన్ని రంగులు ఉంటాయి కాబట్టి మనకి బ్రీడింగ్ తర్వాత ఆఫ్టర్ అవుట్పుట్ వచ్చే పిల్లల్లో అన్ని రంగులు కూడా మనకు వస్తాయండి. ఎందుకంటే ఒక మకం పెట్టుకొని ఫామ్ని మనం డెవలప్ చేసి రేపు పొద్దున పిల్లల్ని సేల్ పర్పస్ మనం దిగినప్పుడు అన్ని రంగులు కావాలంటారు, రకరకాలు అడుగుతుంటారండి బయట కస్టమర్స్. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క రంగు అంటే మోజు. అది ఆ మోజు కోడి విషయంలో చాలామంది అడుగుతారండి, ఎవరి మకంలో మంచివి, ఎవరి మకంలో చెడ్డవి, ఎవరు పందెం కొడతాయంటే ఎవరి మకంలో కోడి పందెం పొడిస్తే వాళ్ళే గొప్ప అండి ఈ రోజుల్లో. ఎందుకంటే కోడి అనేది ఒక మోజు అండి ఈ రోజుల్లో. ఆ మోజు మీదే వేలు లక్షలు పెట్టి కోళ్ళను అయితే అమ్మడం జరుగుతుంది. కొనేవాళ్ళు కూడా వేలు లక్షలు పెట్టి కొంటున్నారంటే కేవలం కోడి మీద ఉండే ప్రేమ, మోజేనండి. దీనిలో ఇంకే సీక్రెట్ లేదు. అది ఒక ట్రెండింగ్. కొంతమంది పందెం కోసం పెంచుతారు, కొంతమంది ఏంటంటే పందెం లేకపోయినా సరదాగా మన దగ్గర ఉండాలి, నలుగురు వచ్చి చూడాలి, అదొక
మనకి రిచ్గా ఉండాలి, అది ఒక సింబాలిక్గా ఉండాలి, పెంచుతున్నాము హుందాతనంగా పెంచేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అందువల్ల ఎవరు ఏం చేసినా సరే మనకు మాంసానికి పెంచే కోళ్ళకి భిన్నంగా ఉంటాయి కాబట్టి వీటిని మంచి కోళ్ళని అయితే ఎంచుకోవాలండి. ఎలా ఎంచుకోవాలంటే చాలా వరకు కొంతమంది ఈ డ్యూటీస్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి చూడలేరండి. ఈ ఛానల్లో యూట్యూబ్లో 4-5 రకాలు చూడండి. చాలా వరకు మీరు ఎక్కువ వీడియోస్ గట్రా చూసి మీకు ఆటోమేటిక్గా కొంత ఐడియా వస్తుందండి. వాటి మీద చూసి అలా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మీ సలహాలు సూచనల మేరకు మా ఛానల్ని అయితే మేము ముందుకు సాగించడం జరుగుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్.